అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ రాష్ట్రంలో రైతులే కాదుల్లా, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారులా. అయితే ఏం జరిగిందంటే ఆశా వర్కర్ల సేవ, ఈ అంగన్వాడీ ఉద్యోగుల సేవనైతే ఈ సమాజంలో మరవలేనిది కదా. వాళ్ళైతే చాలా బాధలు పడుతున్నారట. ఒకవైపు అంగన్వాడీ టీచర్లు అయితే రేవంత్ రెడ్డిని ఏమంటున్నారంటే, ఇగో ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సమ్మె చేసేటప్పుడు సమ్మెలో పాల్గొని 18,000 రూపాయల జీతం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పిండు, మమ్మల్ని అరెస్ట్ చేసిండు. ఇంకొక వైపు ఏమో ఆశా వర్కర్లు అయితే 48 గంటల పాటు అయితే నిరసన దీక్షను అయితే చేసిరులా నగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముంగట. ఇక అక్కడనే ఆడిర్రు పాడిర్రు, వంటలు వండుకున్నారు, వాళ్ళు తిన్నారు పడుకున్నారు. ఇక అట్టనే వాళ్ళ నిరసననైతే గిట్లా తెలిపిర్రు. చూసిరా, ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తానన్నటువంటి 18,000 రూపాయల జీతం ఇస్తారో ఇయ్యరో మీరే ఒక్కసారి కమెంట్ రూపంలో మాకైతే తెలుపుండ్రులా.